తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ కలవరపెడుతోంది. కోవిడ్ పాజిటివ్ శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సీకి పంపించారు. జీనోమ్ సీక్వెన్స్ నుంచి ఫలితాలు రాగానే కొత్త వేరియంట్ పై క్లారిటీ వస్తుందని చెబుతున్న గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. కరోనా కొత్త వేరియంట్ ప్రవేశించిందా, ఇప్పుడున్న కరోనా కేసుల పరిస్థితి ఏంటి అన్న వివరాలు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కొత్త వేరియంట్ తెలంగాణలో ప్రవేశించిందా అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనకు అది తెలియాలంటే ఇప్పుడు మనకి కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ కొందరు ఉన్నారు. వాళ్ళని జీనోమిక్ సీక్వెన్స్కి పంపడం జరిగింది. ఆ శాంపిల్స్ని ఆ జీనోమిక్ సీక్వెన్సింగ్ రిజల్ట్స్ వస్తే మనకి ఆ JN.1 వేరియంటా లేకపోతే ఇంకా ఏ రకమైన వేరియంట్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు మనం అంటే ఇప్పుడు JN.1 ప్రవేశించింది అని నిర్ధారించి చెప్పలేము. అంటే మొదటి ఫేజ్లో వచ్చిన పేషెంట్లకు సంబంధించి ఇప్పుడు జాయిన్ అయిన పేషెంట్లకు సంబంధించి ఏమైనా లక్షణాల్లో తేడాలు ఉన్నాయా, ఏమైనా గుర్తించారా? అంటే అప్పటికి లక్షణాలు అయితే సేమ్ ఉన్నాయి. బేసిక్గా మనకి ఈ పాండమిక్ పోయినాక ఎండమిక్ అయిపోయాక ఈ వైరస్ బలహీనపడి కానీ కేసులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే స్వైన్ ఫ్లూకి సంబంధించి అది 2009లో వచ్చింది. అప్పటి నుండి ఇప్పటికి కూడా మనకి స్వైన్ ఫ్లూ కేసులు కనిపిస్తూనే ఉంటాయి. అట్లాగే ఈ కోవిడ్ కేసులు కూడా అవి మనతోటే ఉంటాయి. కాకపోతే అవి రూపాంతరం చెంది వేరే సబ్ వేరియంట్స్ రూపంలో వస్తుంటాయి. ఇప్పుడు JN.1 వేరియంట్ అన్ని రాష్ట్రాల్లో ఉంది కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఉంటుందని మన దగ్గర పాజిటివ్ ఉన్న కేసులన్నిటికి కూడా జీనోమిక్ సీక్వెన్సింగ్కి పంపిస్తున్నాము. ఆ సీక్వెన్సింగ్ రిపోర్ట్స్ వస్తే మనకి వెదర్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ JN.1 కాదా అనేది తెలుస్తుంది. కరోనా కేసుల నేపథ్యంలో మీరు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఎంతవరకు అప్రమత్తంగా ఉన్నారు? తరపు నుంచి ఎక్విప్మెంట్ వైజ్ కానివ్వండి, లేకపోతే టెస్టింగ్ కిట్స్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు, మిగతా అన్ని వీటిలో కూడా సిద్ధంగానే ఉన్నాము. సో ఎటువంటివి వచ్చినా కూడా ఎదుర్కొనేలాగా. కాకపోతే ఈ పక్క రాష్ట్రాల్లో పెరుగుతున్న ఏదైతే J1N1 అనే సబ్ వేరియంట్ ఉందో అది మైల్డ్గానే ఉంది. కేసులు పెరుగుతున్నాయి కానీ హాస్పిటలైజేషన్ కానీ డెత్స్ కానీ అంతగా లేవు. ఒకవేళ వచ్చినా కూడా సివియర్గా వచ్చినా కూడా మనము అన్ని ఏర్పాట్లు ఈ త్రూఅవుట్ తెలంగాణ చేసుకోవటం జరిగింది. కోవిడ్ కట్టడికి సంబంధించి కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, ప్రజలందరూ కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ రాజారావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.